హేమంత్ ఐబొమ్మ డైరెక్ట్గా తెలంగాణ పోలీస్ వాళ్ళకి అండ్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి పెద్ద షాకింగ్ న్యూస్ అయితే రిలీజ్ చేసింది అనమాట. ఏంలో రీసెంట్గా చాలా మంది మూవీస్ అయితే ఐబొమ్మలో కానీ లేకపోతే మూవీ లో కానీ తమిళ రాష్ట్రంలో కానీ చూస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి సంబంధించిన ఇద్దరు అయితే పట్టుకున్నారు కదా. సో ఐబొమ్మ దీనికి సంబంధించిన ఒక నోటీస్ అయితే రిలీజ్ చేసింది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో. అందులో ఏముందంటే, మీరు మా మీద ఫోకస్ చేస్తే మేము మీ మీద ఫోకస్ చేస్తాము అనేసి ఒక పెద్ద నోటీస్ అయితే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఒక నోటీస్ అయితే రిలీజ్ చేసింది అనమాట. దీనికి మన సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ పెద్ద షాక్ అయితే తగిలింది. ఇప్పుడు ఐబొమ్మ ఏం చెప్తుందంటే, మీరు మమ్మల్ని ఎన్నిసార్లు బ్యాన్ చేసినా సరే మేము ఎలాగైనా సరే వేరే కంట్రీ నుంచి ఐపీ అడ్రస్ చేంజ్ చేసుకొని మేము ఖచ్చితంగా మళ్ళీ ఇండియాలో ఐబొమ్మ అంటే మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము అనేసి చెప్తా ఉంది. దానికి ఏమంటావా? చాలామంది సినిమా టికెట్లు కొనడానికి కూడా ఆలోచిస్తున్నారు. మధ్య తరగతి వాళ్ళు సినిమా చూడడానికి ఇబ్బంది పడుతున్నారు అనేసి దాని తగినట్టు ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా వచ్చేసినాయి కదా. అందువల్ల సినిమా చూడడానికి చాలా ఇబ్బందిగా అయిపోతుంది అనేసి మేము చెప్తుంది, మేము డబ్బుల కోసం ఆశపడలేదు, ఏ యాడ్ల కోసం మేము ఆశపడలేదు, మేము ఫ్రీగానే మూవీస్ హై క్వాలిటీలో మా మధ్య తరగతి వాళ్ళకి అందించాలనేసి మేము కోరుకుంటున్నాము అనేసి ఐబొమ్మ అయితే చెప్పుకుంటుంది. కానీ ఐబొమ్మ చేసేది తప్పే కావచ్చు, కానీ ఐబొమ్మ చెప్పేది అయితే కరెక్టే అనమాట. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటావు? సో దీని గురించి మనం ఇంకా వెయిట్ చేద్దాం. దీని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.